జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు మీకు అందరికీ తెలిసిందే. అక్కడ జరుగుతున్నటువంటి దాడుల గురించి వీలైనంత వరకు మీకు తెలియజెప్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు నేను చేస్తూనే ఉన్నా. కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక ముస్లిం అయినప్పటికీ అందులోనూ ఒక ఆడ మనిషి తీవ్రంగా ఖండించింది. చాలా అద్భుతం కదా ఈ న్యూస్ అయితే. అసలు ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ అనమాట. ఈ న్యూస్ను మీకు అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా ఈ వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. బంగ్లాదేశ్లో మత పిశాచాలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లే. కాసేపు షేక్ హసీనా పార్టీ మీద పడతారు, ఇంకొంచేపు పోతే హిందువుల మీద పడతారు, కాసేమో భారత్ మీద పడతారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తా, దొరికిన వాళ్ళు దొరికినట్టు హత్యలు చేస్తా, అత్యాచారాలు చేస్తా, లూటీలు చేస్తా ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితులు మాత్రం చాలా అంటే చాలా దయనీయంగా, దారుణంగా, దుర్మార్గంగా ఉన్నాయి చూడబోతే. కానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా బంగ్లాదేశ్ హిందువుల గురించి స్పందించడానికి ముందుకు రాల. అక్కడ కూడా ఇంతవరకు నాకు తెలిసి ఇద్దరు ముందుకు వచ్చారు. ఒకరు వచ్చేసి ప్రీతి జింతా, ఒకరైతే రవీనా టాండన్ ఒకరు. వాళ్ళిద్దరు కూడా స్త్రీలే కావడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా మనం చెప్పుకుంటే ఇక్కడ అంతా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు అంతా ఉన్నారు కదా, ఆ ఖాన్లు ఈ ఖాన్లు వాళ్ళు వీళ్ళంతా అని చెప్పేసి, ఆ కపూర్లు వీళ్ళంతా కూడా అంటే ఈ వర్గం ఏ వర్గం వాళ్ళైనా కూడా లేకపోతే ఏ మతస్థులైనా కూడా వీళ్ళు ఇంతవరకు స్పందించిన పాపాన బాల ఎవరు కూడా. అదే గాజా గురించి అయితే ఈ క్యాండిల్ ర్యాలీలు, లైట్ మార్చ్లు, ఆల్వేస్ ఆన్ రాఫా, ఆల్వేస్ ఆన్ గాజా అంట దిక్కుమాల క్యాంపెయినింగ్లన్నీ నడిపినటువంటి ఈ బాలీవుడ్ నటులకు తమ పక్క దేశంలో, అది కూడా మన దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులను ఊచకోతకు వస్తూ ఉంటే అది మాత్రం వీళ్ళందరూ కూడా కనపడ్డంలేయా. ఒక్కసారి ఆలోచించండి, యాడ ప్రపంచంలో ఏం జరగకూడదు. ఓరినైనా వీళ్ళకి అసలు ముడ్డి మీద గుడ్డ నిలబడకూడదు. ఇంకా ఏం లే పరిగెత్తారు వాళ్ళకు సపోర్ట్ చేసేదానికి. ఈ సోషల్ మీడియా వేదికగా వాళ్ళకందరికీ సపోర్ట్ చేయడం, ఈ హ్యాష్ ట్యాగులు పెట్టడం, ఓరినైనా అంతా ఓయమ్మ నేను పెట్టకపోతే ఏమనుకుంటారు అనేట్టుగా. అట్టాడిది కనీసం ఎంతమంది స్పందించారు ఈ విషయంలో, ఎంతమంది స్పందించారు? ఒక్కసారి ఈ సినీ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే అది బాలీవుడ్ కావచ్చు, మన టాలీవుడ్ కావచ్చు, కాలీవుడ్ కావచ్చు, లేకపోతే కేరళలో ఉండేవండి దాన్ని ఏమంటారో మలీవుడ్డా అదేదో అంటారు. అట్లాగే ఈ కర్ణాటక సంబంధించి కావచ్చు, ఎంతమంది నటీనటులు అంటే ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందువులు చెప్పాలంటే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు, ఆదరిస్తారు. వాళ్ళకంటూ ఒక అభిమాన హీరోనో లేకపోతే అభిమాన హీరోయిన్ అనో అది లేకపోతే ఇంకొకటి ఉంటుంది దీంట్లో, ఇంకొక పిచ్చి, అదొక పిచ్చి అనమాట. అంటే ఇతను మన కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతన్ని మనం అభిమానించాలా, ఆయన నాకు ఫేవరెట్ హీరో. యాక్చువల్గా అయితే వీళ్ళు ఓన్లీ యాక్టర్స్, నటీనటులు మాత్రమే. కానీ నటించే వాళ్ళని హీరోలుగా చేసుకొని అభిమానించేంత ఒక పిచ్ అనేది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే మన భారతదేశంలోనూ ఉన్నది. అట్లాంటిది హిందూ మెజారిటీ ప్రజలను వాళ్ళ డబ్బులతో అంటే వాళ్ళ ఆదరణతో ఇక్కడ కోట్లు గడించినటువంటి వీళ్ళంతా కూడా మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూ ఉంటే ఎంతమంది స్పందించినారు? నేను మొత్తం భారతదేశంలో ఉండే నటీనటులు అందరిని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటా. మీరు ఆలోచించుకోండి. అంటే మీరేదో ఒక వ్యక్తి అంటే మీకు అభిమానం అనో, ఒక హీరో అంటే అభిమానం అనో ఇలా కాదు. అంటే రేపు మన దేశంలో అలాంటి పరిస్థితి వస్తుంది. చెప్పాలంటే వీళ్ళు కూడా హిందువులే. కేవలం అంటే వాళ్ళ కోసం బ్రతికిన వాళ్ళు కూడా, వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు కూడా కమ్యూనిస్టులను చూడాల, సెక్యులర్లను చూడాల, ఎవరని కూడా చూడాల. బంగ్లాదేశ్లో వాళ్ళందరినీ కూడా చంపుతా ఉన్నారు. అదంతా కూడా మీరు విన్నారు. నేను వాటి గురించి మీకు ఆ న్యూస్ చెప్పిన. అట్లాంటిది రేపు ఈ హీరోలను చెప్పుకునే వాళ్లకు, ఈ హీరోయిన్లను చెప్పుకునే వాళ్లకు, ఈ ప్రొడ్యూసర్లకు కానీ, ఈ డైరెక్టర్లకు కానీ వీళ్ళకి అలాంటి పరిస్థితి రాదా? కేవలం సినిమాల్లో మాత్రమే మేము ధర్మాన్ని కాపాడాలా, ఇదిగిని చెప్పేసి దేవుళ్ళు దేవతలు అదని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని శుద్ధ పోసకబుర్లు చెప్పే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నోట్లో ఏం గడ్డ ఉండదు, ఏం అడ్డం వచ్చింది వీళ్ళకందరికీ కూడా దీని మీద స్పందించేదానికి? మనం పిచ్చి కాకపోతే వాళ్ళందరినీ మనం అభిమానిస్తూ ఉన్నాం. దీని మీద స్పందించేదానికి ఏమి? అసలు స్పందించాల్సింది ఎవరయ్యా అంటే బాధ్యతగా చెప్పాలంటే వీళ్ళే. ఎందుకంటే మన దేశంలో అసలు ఈ ఎంటర్టైన్మెంట్కి ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనకందరికి కూడా తెలుసు. ఇప్పుడు అంటే వీళ్ళు అనుకుంటే వీళ్ళ అభిమాన హీరో స్పందించినాడంటే ఆ కింద స్థాయి వరకు అంటే వాళ్ళందరూ కూడా స్పందిస్తారు. వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. కనీసం బాధ్యత కూడా లేకుండా ఎట్లయితే ఉన్నారు ఈ మాదిరిగా. అంటే ఓళ్ళు కష్టపడతారు, ఓళ్ళు సంపాదించిన డబ్బులతో 100, 200, 300, 500, 1000 రూపాయలు, 500, 2000, 5000 కూడా టికెట్లు పెట్టి ఆయా సందర్భాల్లో వాళ్ళు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సంపాదించిన డబ్బులతో ఆ శ్రమతోనో వీళ్ళేమో కోట్లకు సంపాదించాలా. కానీ అదే హిందూ సమాజం మీద దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళు నోరెత్తి స్పందించరు. వీళ్ళ డబ్బులతో మీరు సంపాదించడం లేదా? అంటే అవతల వర్గం వాళ్ళతోనే డబ్బులు సంపాదించారా? వాళ్ళు ఉండేది ఇంతమంది, వీళ్ళు ఉండేది అంటే ఆకాశం అంతమంది. మరి ఎందుకు వీళ్ళకు స్పందించలేరు ఈ విషయంలో? ఏమైంది? ఎవరు అడ్డపడతారు?
ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. వాళ్ళని కేవలం నటినట్టులుగానే చూడండి, వాళ్ళు హీరోలు కాదు. ఈ సమాజానికి అంటే మెజార్టీ ప్రజలైన హిందూ సమాజం కోసం, ఈ దేశం కోసం ఎవరైతే అవేర్నెస్లో పనిచేస్తారో, ఎవరైతే అండగా నిలబడతారో ఇలాంటి కష్టకాలంలోనూ వాళ్ళే నిజమైన హీరోలు. దయచేసి అర్థం చేసుకోండి. అంటే నువ్వు మా హీరోని అంటున్నావా, నువ్వు మా హీరోయిన్ అంటున్నావా, లేకపోతే నువ్వు మా కులపండి అంటున్నావా, ఇవన్నీ కాదు. వీటికన్నిటికీ అతీతంగా మనం నిలబడిన రోజే మనం అసలు సిసలైన భారతీయులం, అసలు సిసలైన హిందువులం, బాధ్యతాయుతమైన హిందువులం. అది ఇకపోతే భారతదేశంలో ముఖ్యంగా అందులో ఉత్తరాదిన ప్రసిద్ధి చెందిన హీరోయిన్ వచ్చేసి హీనా ఖాన్. హీనా ఖాన్ అంటే మీకు అర్థమైంది కదా, ఈవిడ ఎవరో, ఏ వర్గానికి సంబంధించినామో. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల ఓచుకోత మీద స్పందించింది. చూడండి, సిగ్గు తెచ్చుకోండి రా స్వామి నాయన, సిగ్గు తెచ్చుకోండి. హీనా ఖాన్ మన దేశంలో అత్యధికంగా ఈ రెమ్యునేషన్ అంటే సినిమా చేస్తే సినిమాకి ఎంత అని చెప్పి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అని చెప్పి తీసుకుంటారు కదా, ఆ విధంగా అత్యధికంగా రెమ్యునేషన్ తీసుకునే ఒక టీవీ ఆర్టిస్ట్ అనమాట. ప్రస్తుతం ఈమె క్యాన్సర్ వ్యాధితో బాధపడతా ఉంది. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణహోమం చూసి చలించిపోయినటువంటి హీనా ఖాన్ మొదటిసారిగా స్పందించినారు. ఆమె మాట్లాడితే ఏమైందంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న ఈ భయంకరమైన ఈ దారుణాలన్నిటి కూడా ఆమె ఖండించినారు. ఈ ప్రపంచంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకైనా కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితి రాకూడదని, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండదని చెప్పేసి ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. బంగ్లాదేశ్లోని హిందువుల కోసం నేను రోజు ప్రార్థన చేస్తూ ఉండా. బంగ్లాదేశ్లోని హిందువులతో పాటు ఇతర మైనార్టీలు సురక్షితంగా ఉండాలని చెప్పేసి దేవుడిని కోరుకుంటా ఉన్నా. ఒక దేశంలోని మైనార్టీలను రక్షించడం అనేది ఆ దేశం యొక్క కనీస బాధ్యత. నాకు క్యాన్సర్ బ్రతుకు విలువ ఏందో నాకు తెలుసు అంట బంగ్లాదేశ్ హిందువుల తరఫున హీనా ఖాన్ ముందుకు వచ్చి మాట్లాడడం ఇక్కడ గమనార్హం. నాకు తెలిసి అయితే ఈ మీద కూడా వాళ్ళంతా కూడా ఈ మత శాంతివాదులంతా పోయి ఇచ్చుకుని పోయి పడిపోతారు, అవనంతగా అనరాని మాటలన్నీ మాట్లాడతారు, ఇంకా నువ్వు సావలేదంటారు, అందుకే నీకు దేవుడు క్యాన్సర్ ఇచ్చిందంటారు. ఇట్లా మాటలన్నీ ఈ మత పిచ్చితో మాట్లాడే వాళ్ళంతా కూడా ఇంకా ఆమె మీద చాలా మంది ఉంటారు, దాంట్లో ఏం అనుమానం ఏంలే. కానీ ఈ సందర్భంగా నేను ఇంకొక మాట చెప్పాలా, మనం ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు మతాల మధ్య నువ్వు చిచ్చు రేపుతావు, నువ్వు వాళ్ళని రెచ్చగొడుతున్నావు, వీళ్ళని రెచ్చగొడుతున్నావు, నువ్వు మత పిచ్చిగాడు అని చెప్పేసి మనల్ని మాట్లాడతారే. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతూ ఉంటే, అదే గన వాళ్ళ వర్గానికి సంబంధించి ఏదైనా కానీ జరిగి ఉంటే ఈ పాటికి వీళ్ళంతా రెచ్చిపోయిందరు, ఇంకేం లే, గుండెలు లబ బాదుకుందరు అట్లే. కానీ హిందువుల మీద దాడి జరుగుతామంటే అంటే అవకాశవాదంతో బ్రతికేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది మేము బాయ్ అంటూ ఉంటారు కదా, హిందూ ముస్లిం బాయ్ అంటూ ఉంటారు కదా, అట్లాగే క్రిస్టియన్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళల్లో ఎంతమంది స్పందించినారు, ఎంతమంది క్యాండిల్ ర్యాలీలు చేసినారు? ఒరేనైనా మనం బాయ్ రా స్వామి, వాళ్ళ మీద దాడులు చేయకూడదని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన ఎన్ని సంస్థలు అయితే స్పందించినాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్పందించింది, విహెచ్పి స్పందించింది, బజరంగ దళం స్పందించింది. అట్లాగే మన బాయ్ అనుకుంటే వాళ్ళు కూడా స్పందించాలి కదా. అంటే వాళ్ళకి ఇది ఇష్టం, వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి సినిమా చూసినట్టు సైలెంట్గా ముబ్బులో కదా పిల్లు కూర్చొని చూసినట్టు చూస్తూ ఉన్నారు. భలే చేస్తారు ఇంకా అంటే ఎవరు ఉండకూడదు, అందరినీ పూర్తి చేయాలన్నట్టు అదొక దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియడంలే. పైశాచిక ఆనందం, ఒక రాక్షసత్వానికి పరాకాష్ట. ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంతమంది దీన్ని వ్యతిరేకించినారు ఇది తప్పు అని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. మొత్తానికి ఏదేమైనా కానీ ఒక ఆడ మనిషి అయినా కూడా, ఒక స్త్రీ అయినా కూడా హీనా ఖాన్ ముందుకు వచ్చి ఈ విషయంలో స్పందించడం అనేది నిజంగా ఆమెకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే నేను చెప్పేది ఇక్కడ కులం కాదు, మతం కాదు, ఫస్ట్ ఏంటంటే న్యాయం ఏ వైపు ఉంటే ఆ వైపు నిలబడాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలా. దీంట్లో అయితే డౌటే లే. ఇంకా అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. నాయనా, నేను మీ హీరోలను కానీ మీ కులాలకు సంబంధించిన మీ హీరోలు ఉంటారు కదా, మీ అభిమాన హీరోల వాళ్ళే నేను అవమానించాలని చెప్పి మాట్లాడడంలే. వాళ్ళ నిజాయితీ ఏందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ సందర్భంగా నేను చెప్పేది అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఇంట్రెస్టింగ్ వార్తను పొందడం కోసం తప్పనిసరిగా నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆ బెల్ సింబల్ అది ఆన్లో ఉంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.